ఇలా సేవ్ చేసుకోవడం మనం ఏదైనా ఒక వస్తువు తీసుకోవచ్చని ఇవాళే అర్థమైందండి. కొద్ది రోజుల క్రితం నేను నెల్లూరులో ఇలా చేంజ్ చూపించాను కదా, సేవ్ చేశానని. దీంతో ఏదైనా ఒక వెండి వస్తువు దేవుడి కోసం కొనాలని చెప్పి చాలా రోజుల నుంచి అలాగే ఉంచుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇవాళ అన్నిటిని సపరేట్గా కౌంట్ చేసేసి షాపింగ్ చేయడానికి అయితే బయలుదేరిపోయాను. ఇంతకీ వాళ్ళు తీసుకుంటారా లేదా అని ఫస్ట్ అయితే చాలా డౌట్ వచ్చింది. అండ్ ఫైనల్గా ముందు పట్టుకెళ్ళకుండా అందరినీ అడిగిన తర్వాత తీసుకుంటామంటే వెళ్ళాను అనమాట. సో మేము రెగ్యులర్గా వెళ్ళే చెన్నైలో హోల్సేల్ మార్కెట్ ఇది. అండ్ బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనం సేవ్ చేసింది కొంతే, అండ్ దానికి ఈ 2 వస్తువుల్లో ఏదో ఒకటి వస్తుందా అని చెప్పి చూస్తున్నాను. అండ్ ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే రాగానే చేంజ్ అయితే ఇచ్చేస్తే కౌంట్ చేసుకున్న తర్వాత మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే బిల్లింగ్ అయితే చేసుకోవచ్చు అని. దీనికి నాకు ప్రాసెస్ తెలియక చాలా టైం తీసుకుంది అనమాట. సో ఫైనల్గా ఇంత టైర్డ్ అయిపోయాం కాబట్టి పానీపూరి తిని పక్కనే మనం బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఒకసారి లుక్ వేసి ఇంటికి వచ్చాక వినాయకుడిని అయితే పూజలో పెట్టేశాను అనమాట.